హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. స్టార్ ఫ్లవర్ 1, దాల్చిన చెక్క 2 వేసుకోండి. 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. డ్రై కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోండి. మీ దగ్గర పౌడర్ అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, 2 వేసుకోండి. తర్వాత జీడిపప్పు 5 వేసుకోండి. ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకోండి. కొంచెం పొడిగా అయిన తర్వాత 1/2 కప్పు వాటర్ పోసి పేస్ట్లా మిక్సీ చేసుకోండి. నేనైతే 1 kg మటన్ తీసుకుంటున్నాను. ముందు దీన్ని క్లీన్గా వాష్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు మటన్ వేసి కలుపుకొని ప్లేట్ వేసుకొని 10 మినిట్స్ మగ్గనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒకసారి చూసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. నాకైతే 10 విజిల్స్కి కర్రీ రెడీ అయిందండి. మీరు తీసుకున్న మీట్ని బట్టి చూసుకోండి. మీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ కర్రీ బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా బెస్ట్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.